అందరికీ నమస్కారం అండి. నీకు చాలా సుస్వాగతం. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. పప్పు, రసం, సాంబారు తయారు చేసేటప్పుడు సైడ్ డిష్గా ఫ్రైని తయారు చేస్తూ ఉంటాం. ఒకసారి క్యారెట్ ఫ్రైని తయారు చేసి చూడండి. మరెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి. ముందుగా ఒక వెడల్పాటు బౌల్ తీసుకొని దానిలో క్యారెట్ వేయాలి. ఇక్కడ నేను 1/2 కిలో క్యారెట్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ప్లేట్లో తీసుకోవాలి. క్యారెట్ యొక్క ముందు వైపు భాగాన్ని మరియు వెనక వైపు భాగాన్ని పూర్తిగా కట్ చేయాలి. పీలర్ సహాయంతో పూర్తిగా పీల్ చేయాలి. అన్నీ పీల్ చేసి పక్కన ఉంచాలి. నైఫ్ సహాయంతో మధ్యగా కట్ చేసి మధ్య భాగాన్ని వీడియోలో చూపించిన మాదిరిగా చిన్న చిన్న బారుగా ఉండే ముక్కలుగా కట్ చేయాలి. క్యారెట్ ముక్క సైజు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కట్టర్తో ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము. క్యారెట్ని తీసుకొని మధ్య భాగాన్ని కట్ చేయాలి. వీడియోలో చూపించిన మాదిరిగా అడ్డంగా నిలువుగా కట్ చేస్తే స్లైసెస్గా ఫాస్ట్గా కట్ చేయొచ్చు. ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని కట్ చేసిన క్యారెట్ ముక్కలను వేయాలి. అరకప్పు గోధుమ పిండిని వేయాలి. సేమ్ అదే కప్పుతో అరకప్పు బియ్య పిండి కూడా వేయాలి. రుచికి సరిపడా కారము, రుచికి సరిపడా సాల్టు మరియు గరం మసాలా. ఇక్కడ నేను స్వస్తిక్ వారి గరం మసాలాను యూజ్ చేస్తున్నాను. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి. కొద్దిగా నీటిని యాడ్ చేయాలి. మొత్తం నీటిని ఒకేసారి వేయరాదు. కొద్దిగా చూసుకుంటూ నీటిని పోయాలి. ఒకేసారి నీటిని వేసినట్లయితే గోధుమ పిండి మిశ్రమం అనేది జారుగా తయారవుతుంది. చూసుకుంటూ ఈ మాదిరిగా క్యారెట్లను గోధుమ పిండి మిశ్రమం పట్టే విధంగా కలపాలి. ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసి వేడి చేయాలి. క్యారెట్లను విడివిడిగా ఆయిల్లో వేయాలి. వేసిన వెంటనే కదపరాదు. కొద్దిసేపు ఆగాక ఒక జాలి గరిటె సహాయంతో మధ్యలో కలుపుకుంటూ క్యారెట్ను వేగనివ్వాలి. వేగిన క్యారెట్లను జాలి గరిటె సహాయంతో తీసి ప్లేట్లో తీసుకోవాలి. సర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.